వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రెండో జాబితా విడుదల. 72 మంది అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ. బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థుల రెండో జాబితా విడుదల. వరంగల్ నుంచి కడియం కావ్య, చేవెల నుంచి కాసాని. కాషాయ గుటికి చేరాలనుకున్న ఆరూరి రమేష్, హైడ్రామా మధ్య నచ్చజెప్పిన గులాబీ బాస్. సంగం బండ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు. పాలమూరు జిల్లాకు సాగునీటిని అందిస్తామన్న భట్టి. పవన్ కళ్యాణ్కు గ్రంథి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్. పవన్ కళ్యాణ్కు మతి స్థిమితం లేదన్న భీమవరం ఎమ్మెల్యే. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఢిల్లీలో మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. త్వరలో ఎలక్టోరల్ బాండ్ వివరాలు వెల్లడిస్తాం. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టీకరణ. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్. 16 లక్షల కోట్ల ఆవిరి. బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. హర్యానా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో 6 పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం వచ్చింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేరున్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలో దిగుతుండగా పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైద్ రెడ్డి పోటీ చేరున్నారు. ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో 9, రెండో జాబితాలో 6 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్లో ఉంచింది. బీఆర్ఎస్ పార్టీ 2 పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య, చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను ప్రకటించింది. ఇప్పటికే కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పలి ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మారుత్ కవిత పేర్లు ప్రకటించింది. తాజా జాబితాలో కడియం కావ్య, కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను ప్రకటించింది. అంతకుముందు పార్టీ మారాలనుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను హైదరాబాద్ పిలిపించుకుని గులాబీ బాస్ మాట్లాడారు. అనంతరం జరిగిన వరంగల్ ముఖ్య నేతల సమావేశంలో ఆరూరి రమేష్ను వరంగల్ లోక్సభ స్థానానికి పోటీ చేయాలని సూచించారు. కాగా ఆయన పోటీకి నిరాకరించారు. దీంతో ఆ స్థానాన్ని కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించారు. ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంతమంది వీలైతే అంతమంది అభ్యర్థులని ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకుందని తెలిపారు. జనసేన, బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయాలో కూడా వారికి స్పష్టత ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. సమయానుకూలంగా ఆ 2 పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని తెలిపారు. యువతలో చైతన్యం లేకుంటే సమాజం బాగుపడదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో పెట్టుకున్న పొత్తులు తమ కోసం కాదని
ప్రజల కోసమేనని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది, రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు. సౌత్ ఇండియాలో తక్కువ, నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు వెనక్కి కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి? వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా. ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించారన్నారు. పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో తన పేరున ఉన్న 9 ఎకరాలలో స్థలం ఇచ్చామని అన్నారు. పక్కనుండే కాపు నాయకులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారని ఆరోపించారు. చిరంజీవి సౌమ్యుడని, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారని కొనియాడారు. తాను రౌడీ ఎమ్మెల్యే అయితే ఒక క్రిమినల్ కేసైనా ఉందా అని ప్రశ్నించారు గ్రంథి శ్రీనివాస్. ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక గ్రంథి శ్రీనివాస్ రౌడీ అని, గోండా అని, లేదంటే భీమవరం నుంచి తరిమి కొట్టేయాలని చెప్పి ఆయన మాట్లాడింది చూస్తే కనుక నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చిత్రంగా ఉంది ఆయన వ్యవహార శైలి. కానీ ఆయన మీద ఎందుకో మరి ఆయనకి అంత ఈర్ష్య, ద్వేషము, అసూయ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా $1 మిలియన్ క్వశ్చన్ కింద ఉంది. ఎందుకంటే ఎందుకు ఆయన మీద ఆ ద్వేషం, ఆయన మీద ఎందుకో ఈర్ష్య? అసలు ఏంటి ఈయన మెంటల్ స్టెబిలిటీ ఏంటి, ఎలా ఉంది మానసిక స్థితి అనేది నాకు అర్థం అవుతలా. కిందటి నెల 27వ తారీఖు నుంచి గ్రంథి శ్రీనివాస్ అంటే నాకు ఎటువంటి ద్వేషం లేదన్న వ్యక్తి నిన్న ఎంత విద్వేషపూరితంగా, అరే భీమవరంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది, కడపలో పులివెందుల్లో ఓడిపోయినా నేను బాధ. అధికారంలోనికి వస్తే యువతకు బ్యాంక్ లోన్లు ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారని అన్నారు ఎంపీ మార్గాని భరత్. జగన్ అమలు చేస్తున్న విదేశీ విద్య సహా పథకాలు రద్దు చేసి చంద్రబాబు బ్యాంక్ లోన్లు ఇప్పిస్తారా అంటూ ప్రశ్నించారు. బ్యాంక్ లోన్లు తీసుకుని యువతను అప్పులు పాలు చేస్తారంటూ నిలదీశారు. చంద్రబాబు మాటల్లో మర్మమేంటని యువత తెలుసుకోవాలని సూచించారు. 2014లో జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారన్నారు. 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని గతంలో హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు కళలకు రెక్కలు అని చెప్పి యువత గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, ఆయన చెప్పిన మాటల్లో ఎంత ఆశ్చర్యకరం ఉందనంటే, ఆయన యువత అందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాను చదువుకోవడానికి అని చెప్తా ఉన్నాడు. అంటే బ్యాంక్ లోన్ ఇప్పించడం అంటే దానికి అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు జగనన్న ఇచ్చే అమ్మఒడి, జగనన్న ఇచ్చే విద్యా దీవెన, జగనన్న ఇచ్చే వసతి దీవెన, ఇప్పుడు జగనన్న ఇచ్చే విదేశీ విద్య, ఈ పథకాలన్నీ రద్దు చేసి అంటే బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాడా? నాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడింది ఎంత ఆశ్చర్యకరం అనిపించిందంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే విదేశీ విద్య ఇస్తున్నాడు, మేము అన్ని యూనివర్సిటీల్లోనూ బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత. ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు కళలకు రెక్కలు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కాకినాడ జిల్లా కొర్లంపూడిలోని ఆయన నివాసంలో లేఖను విడుదల చేశారు. కాపు నాయకులకు, ప్రజలకు ముద్రగడ పద్మనాభం క్షమాపణ కోరుతూ లేఖ రాశారు. సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. తమ సహకారంతోనే పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీరినంతా అభివృద్ధి చేయించాలని ఆశతో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. 14వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో
వారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ ద్వారా గౌరవ ప్రజలకు చెప్పాను. అనుకోని విధంగా విపరీతమైన స్పందన రావడంతో వేల సంఖ్యలో అందరూ రావడం వల్ల కూర్చోడానికి కాదు నిలబడ్డానికి కూడా చోటు సరిపోదు. ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర, ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ కూడా ఇబ్బంది. ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపాలంటే వేల మందిని చెక్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. వారు అర్పించి చెప్పడం వల్ల ప్రోగ్రాం అనిపిస్తుంటారండి. గౌరవ ప్రజానిధితో ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నానండి. 15-16 తేదీలలో నేను ఒక్కరిని వారి దగ్గరికి వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి మీ ద్వారా గౌరవ ప్రజానీకానికి తెలియజేయమని కోరుకుంటా ఉన్నానండి. మరొకసారి ప్రజానీకానికి క్షమాపణ చెప్పు నమస్కారాలతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించారు. కేసీఆర్తో జరిగిన సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆరూరి రమేష్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో ఆయన గులాబీ బాస్తో భేటీ అయ్యారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కేసీఆర్ సూచించడంతో ఆయన మనసు మార్చుకున్నారు. పార్టీ మారడం లేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతానని తెలిపారు. కాగా వరంగల్ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో లోక్సభ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరు ప్రతిపాదనకు రాగా ఆయన పోటీకి నిరాకరించారు. సంగంబండ ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సంగంబండను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నారాయణపేట జిల్లా మక్తల్లో ప్రజాదీవన సభలో భట్టి, మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. సంగంబండ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పరిశీలించారు. మక్తల్ నియోజకవర్గం నుంచి అన్ని ప్రతిపాదనలను ఆమోదిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనీ విని ఎరగని రీతిలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామన్న మంత్రి గత పాలకులు పైసల కోసమే ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. సంగంబండ ప్రాజెక్టులో గతంలో ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని మంత్రులు చెప్పారు. పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయినటువంటి ప్రదేశాన్ని చూస్తా ఉంటే నిజంగా కడుపు తరక్కపోతా ఉంది. ఈనాడు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ పార్టీ పాలన చేసింది. ఒక్కసారి మనసు పెట్టి ఆవేశాలు పోకుండా భావోద్రేకాలకు గురి కాకుండా నెమ్మదిగా మనసు పెట్టి ఆలోచించండి. 10 ఏళ్లు మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది నీళ్ల కోసమే. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది ఉద్యోగాల కోసమే. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కేవలం పేదల ఇళ్ల కోసమే. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది సర్వతోముఖ అభివృద్ధి కోసమే. కానీ 10 ఏళ్లు పాలన అయితే జరిగింది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అయినాయి. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా అయింది. కానీ ఏ పేదవాళ్ళకి ఇల్లు రాలేదు. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది, కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మీ చెమట, రక్తం, మీ త్యాగం మా గెలుపు వెనుక ఉందని చెప్పి మేము గుర్తిస్తున్నాం. అక్కలు, చెల్లెలు చాలా ఓపికగా మీరు వచ్చి కూర్చున్నారు. మీకు కొన్ని శుభవార్తలు తెలియజేయాలి. అర్హత ఉండి నిరుపేద కుటుంబాలకి ఎవరికైతే రేషన్ కార్డు లేదో మా ప్రభుత్వం అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందనే విషయం కూడా నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు. మీ ఎంపీ కాబోతున్నాడు. మీకు ఆయన ఎంపీగా మీ సేవలు అసలు అమోఘంగా ఉండేయని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా వరుస గెలిచిన నా అనుభవంతో చెప్తున్నా, వంశీచంద్రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపియండి. మక్తల్ కాన్స్టిట్యున్సీకి ఈ మహబూబ్ నగర్. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత లేక 5 సంవత్సరాల తర్వాత అన్న విషయం ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. ఎంపీ ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్గం సుగమం అవుతుందని చెప్పారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ పాగా వేస్తుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ చచ్చిన పాము లాంటిదని లక్ష్మణ్ అన్నారు.
మళ్ళీ ప్రస్తావిస్తారు. ఆ మార్గం అనేది 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల సందర్భంలోనా, లేదా వాళ్ళంతలో వాళ్ళు తగుబడి ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటే దానికి బాధ్యులు వారే. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ ఈ రాష్ట్రంలో మోదీ గారి అభివృద్ధి ఎజెండాతో, పేదల సంక్షేమ పథకాలతో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను తెలంగాణ సమాజం చేత్కరించినా బుద్ధి రాలేదని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలతో మళ్లీ ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని, ఆ పార్టీలోని నేతలంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారని విమర్శించారు బండి సంజయ్. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిజాయితీపరుడైతే 500 కోట్ల విలువైన భూదాన్ భూముల స్వాధీనంపై నోరెందుకు మెదపలేదని కేసీఆర్ను సంజయ్ ప్రశ్నించారు. కేసీఆరే పెద్ద అవినీతిపరుడంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు పోయి కేసీఆర్ కొడుకు మీద, కేసీఆర్ బిడ్డ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఏదో బూత్ పాట వాడిరట. అది వాడితే కేసీఆర్ లేచి షేక్ డాన్స్, బ్రేక్ డాన్స్ చేస్తుండేవారు. అది ఎందుకు వాళ్ళే మరి? ఇప్పుడే మామూలు చెప్తున్నారు. కేసీఆర్ మీద బురద జల్లడమే కాంగ్రెస్ బీజేపీ ఎజెండా తప్ప 10 ఏళ్లలో తెలంగాణకు చేసిన మేలు గురించి ఒక్కసారి మాట్లాడడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ కోసం తమదైన ఎజెండా ప్రజల ముందు పెట్టి ఆమోదం కోరడం లేదన్నారు. తెలంగాణకు చేసిన మేలు గురించి చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేసీఆర్ విసిరిన సవాలును స్వీకరించకుండా తోక ముడిచారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల నుంచి బీజేపీ నేతలు మోదీ, అమిత్ షా కేసీఆర్ మీద నిందలు మోపడం తప్ప ఒకటి నిరూపించడం లేదని విమర్శించారు. సాక్షాత్తు ఈ దేశ హోంమంత్రిని ఆయన ఆ ఛాలెంజ్ని స్వీకరించలే. మళ్ళీ అదే మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ పోతారు. హుందాతనం ఉండాలి కదా. ఈ దేశానికి హోంమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు బరువు, తూకం ఉండాలి కదా. చిన్నపిల్లలు ఆటన 10 ఏళ్ల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అదే పాత రికార్డు, వచ్చినప్పుడు వాళ్ళు అదే మాట్లాడు. మాతోనే చిట్టా ఉందంటాడు. చిట్టా అయిపోయినకే 10 ఏళ్ళు పట్టిందా మరి? చిట్టా 10 ఏళ్ళు దాపెట్టుకుంటానంటే జేబులో తడిచి పనికి రాకుండా అయిపోతుంది. తీసి చూసుకోండి ఒకసారి. మళ్ళీ 5 ఏళ్ల నాటికి కూడా మీరే అధికారంలోకి వస్తామంటున్నారు కదా. ఒకవేళ వస్తే మళ్ళీ 5 ఏళ్ల నాటికి కూడా మళ్ళీ ఇదే మాట్లాడుకుంటా పోతారా? ఏపీపై బీజేపీ కక్ష కట్టిందని అన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. టీడీపీ, జనసేన, వైసీపీలు బీజేపీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఆయన 32 మంది ఆత్మ బలిదానాల త్యాగాల ఫలితమే అని కొనియాడారు. 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే కర్మాగారాన్ని 30,000 కోట్లకు మోడీ ప్రభుత్వం అమ్మాలని చూస్తుందని, అటువంటి బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఒక కాంగ్రెస్తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అమ్మాలని చూస్తూ ఉంది. అటువంటి బీజేపీ పార్టీకి రాష్ట్రంలోని 3 ప్రాంతీయ పార్టీలు దాసోహమంటున్నాయి. నరేంద్ర మోడీ స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ అనే విధంగా ఈ బానిస పార్టీలు తయారైనాయి. ఈ నెల 15వ తారీఖున విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల. గతంలో నల్ల చట్టాలను ఉపసంహరించుకున్న బీజేపీ మళ్లీ అవే చట్టాలను తెరపైకి తెచ్చిందంటూ మోదీ సర్కార్పై ఫైర్ అయ్యారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీజేపీ తీరుకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నారని, వారికి సిపిఐ సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. రైతుల ప్రధాన డిమాండ్ అయిన స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలన్నారు. సిఏఏని తెచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందువుల ద్వారా లబ్ధి పొందేందుకు మత రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారు రైతాంగాన్నతో కూడా దివాళా తీయించడానికి ప్రయత్నించిన సందర్భంలో సంవత్సర కాలంగా సుదీర్ఘ పోరాటం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ చట్టాలను ఉపసంహరించుకుంటామని రైతులకు క్షమాపణ కూడా చెప్పాడు ప్రధానమంత్రి గారు. కానీ వాళ్ళ పరోక్షంగా మళ్ళీ అదే చట్టాలను అమలు చేయడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పాడి వద్ద ఈ నెల 17న భారీ బహిరంగ సభ జరగనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన భూమి పూజలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు 3 పార్టీల నేతలు పాల్గొన్నారు. సభా ప్రాంగణాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బీజేపీ, జనసేన నేతలతో పరిశీలించారు. సభ నిర్వహణ కమిటీలతో ఏర్పాట్లపై చర్చించారు. లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నారని,
వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సభతో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. 3 పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పొత్తు తర్వాత జరిగే తొలి సభ కావడంతో ఏర్పాట్లను లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వివిధ కమిటీలతో భేటీ అయ్యి సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. సభా ప్రాంగణం వద్ద భూమి పూజ నిర్వహించారు. పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 3 పార్టీలు. సీఎం జగన్ రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 8:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలు జిల్లా ఓర్వకలు చేరుకుంటారు. అక్కడ నేషనల్ లా యూనివర్సిటీకి సీఎం భూమి పూజ చేస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 కొత్త మెట్రో కారిడార్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రం 8,400 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. లజ్పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు మొత్తం 8.4 కిలోమీటర్ల మేర ఈ కారిడార్లను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కారిడార్లలో మొత్తం 8 స్టేషన్లుంటాయని వివరించారు. नेटवर्क का विस्तार भी हुआ और देश की राजधानी में आज देश का सबसे बड़ा मेट्रो नेटवर्क बनकर खड़ा हुआ है। 945 किलोमीटर का मेट्रो नेटवर्क आज देश में है और 919 किलोमीटर की मेट्रो लाइंस अंडर कंस्ट्रक्शन है, जो आज काम चल रहा है। मुझे कहते हुए प्रसन्नता है कि आज 2 नए कॉरिडोर्स को अनुमति मिली है, जिनके ऊपर 8400 करोड़ रुपया व्यय। హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయబ్ సైని ప్రభుత్వం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంది. బీజేపీ కూటమి నుంచి జేజేపీ పార్టీ వైదొలిగిన తర్వాత బీజేపీ సర్కార్ బలంపై ఉన్న అనుమానాలు దీంతో తొలగిపోయాయి. హర్యానా అసెంబ్లీని సమావేశపరచడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. హర్యానా అసెంబ్లీలో దాదాపు 2 గంటల పాటు చర్చ అనంతరం సైని ప్రభుత్వం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి డేటాను తగిన సమయంలో ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ బాండ్ల పథకాన్ని గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు బ్యాంక్ షేర్ చేసిన వివరాలను అధికారిక వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. And you said nation wants to know. उनको माननीय उच्चतम न्यायालय ने आदेश दिया था कि 12 तारीख तक वो हमारे यहाँ सारी डिटेल सबमिट करें। हमारा बिल्कुल कोर्ट में ये बहुत स्ट्रांग हो रहा था कि पारदर्शिता के पक्ष में है चुनाव आयोग हर तरीके से। हमारे 3 ही पिलर हैं। नंबर 1 डिस्क्लोजर, डिस्क्लोजर, डिस्क्लोजर। एनीथिंग वी डू इन दी कमीशन। సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల కమిషన్కు సమర్పించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రతి ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు తేదీ, కొనుగోలుదారుడి పేరు, కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ డినామినేషన్తో కూడిన వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు ఎస్బీఐ చైర్మన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక చట్టం 2023ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎన్నికల కమిషన్ల సెలక్షన్ ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తూ ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్లో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మంత్రి ఉంటారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలను మార్చి 15న ఆలకించనున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధృవీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లో జైసల్మేర్ సమీపంలో పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించారు. భారత శక్తి, భారత సైనిక పాటవం విన్యాసాలను తిలకించారు. సైనికాధికారులతో కలిసి వివిధ ఆయుధ శ్రేణి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే మైనార్టీలకు భారత పౌరసత్వం ఇస్తామని కేంద్రం చెబుతుందని తెలిపారు. ఆయా దేశాల నుంచే భారీ సంఖ్యలో మన దగ్గర మైనార్టీలను తీసుకొస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం భారత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించదని, పాకిస్తాన్ నుంచి వచ్చే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుందని కేజ్రీవాల్ విమర్శించారు. రెండు 2024 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి పోటీ చేస్తారు. జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ అందుకున్నారు. జార్జియా, మిసిసిపి స్టేట్లలో జరిగిన ప్రైమరీలో విజయం సాధించిన తర్వాత బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ లభించింది. మార్చి 9న అట్లాంటాలోని బైడెన్కు పూర్తి మద్దతు లభించింది. నవంబర్లో జరగనున్న ప్రెసిడెంట్ ఎన్నికల్లో మళ్లీ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పోటీ పడే అవకాశం ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ కుదుపునకు లోనయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 1100 పాయింట్లకు పైగా నష్టపోయి చివరికి 900 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ 22,000 దిగువకు చేరింది. ముఖ్యంగా రిలయన్స్, ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాల సూచీలు పడేశాయి. సెబీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్సీ స్మాల్ క్యాప్ సూచీ 5%, మిడ్ క్యాప్ సూచీ 4% చొప్పున నష్టపోయాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.